రెహమాన్తో ఎఫైర్. మొదటిసారి స్పందించిన మోహిని. ఇటీవల ఏఆర్ రెహమాన్ తన 29 వైవాహిక జీవితానికి స్వస్తి పలకడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆయన భార్య సైరాబాను ఈ విడాకుల విషయాన్ని ముందుగా ప్రకటించగా తర్వాత రెహమాన్ కూడా దీన్ని ధృవీకరించారు. ఈ వార్తలతో పాటు రెహమాన్ ఆర్కెస్ట్రాలో పనిచేసే మోహిని డే తన భర్త మార్క్ హార్ట్స్ నుంచి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. రెహమాన్ విడాకులకు కారణం మోహినినంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ ఆరోపణలు రెహమాన్ కుమారుడు అమిన్ ఖండిస్తూ ఇవన్నీ అవాస్తవాలని తెలిపారు. మోహిని ఈ పుకార్లను ఖండిస్తూ నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం నిరాధారణమైంది, నా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాను అని స్పష్టం చేసింది. మోహిని ప్రఖ్యాత బాస్ వాయిద్య ప్లేయర్గా కోలకత్తాలో మంచి గుర్తింపు పొందారు. సీనియర్ నటి ఇంట్లో చోరీ. సీనియర్ నటి సీత ఇంట్లో జరిగిన బంగారు ఆభరణ జోరీ కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని పుష్పా కాలనీలో నివసిస్తున్న సీత 2 సవర్లకు పైగా బంగారాన్ని జిమ్మీ కనిపించకపోవడంతో ఈ విషయంపై విరుబక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఇంట్లో ఉన్న ఇతర ఆభరణాలు అలాగే ఉండగా జిమ్మీ మాత్రమే కనిపించకపోవడం అనుమానాస్పదమని ఆమె పేర్కొన్నారు. సీతకు తెలిసిన వారిలోనే ఎవరో ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో పనిచేసే వ్యక్తులు కూడా అనుమానితులుగా ఉన్నారని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి సీత ఇంట్లో జరిగిన ఈ చోరీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె పూర్వకాలంలో రజనీకాంత్, విజయకాంత్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించి గుర్తింపు పొందారు. తమిళ చిత్రసీమలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటున్న సీత తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాష చిత్రంలో నటించారు. బుల్లితెరపై సీత అనేక సీరియల్స్ లో కూడా కనిపించి మంచి పేరు తెచ్చుకున్నారు. సీత రెండో భర్త సతీష్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ చోరీ ఘటనపై పోలీసులు సీత ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఐశ్వర్యరాయ్తో విడాకుల వార్తలపై మౌనం వీడిన అభిషేక్ బచ్చన్. నటి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల జోరుగా చర్చనీయాంశంగా మారాయి. నటి నిమ్రిత్ కౌర్తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, కుమార్తె ఆరాధ్య బర్త్డే వేడుకలకు అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లపై అభిషేక్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈటీ టైమ్స్తో మాట్లాడిన ఆయన ఈ వార్తలను పరోక్షంగా ఖండిస్తూ ప్రతికూలతలపై తాను దృష్టి పెట్టబోనని స్పష్టంగా తెలిపారు. వ్యక్తిత్వంలో మార్పు అవసరమని, కానీ ప్రాథమిక మూల సిద్ధాంతాల్లో నిలకడ అవసరమని అభిషేక్ పేర్కొన్నారు. చెడు తన చెడును వదులుకోదు కాబట్టి మంచి తన మంచిని వదులుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఆయన ప్రశ్నించారు. తాను చాలా సానుకూల వ్యక్తినని, ప్రతికూలతలపై దృష్టి పెడితే అది మనల్ని కబలిస్తుందంటూ అభిషేక్ చెప్పారు. మనిషిగా మీరెవరు, మీ జీవిత లక్ష్యం ఏంటనేది తెలుసుకోవాలి. గాలికి ఆకులా కొట్టుకుపోవడం కాకుండా మీ సొంత విలువలను నిలబెట్టుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మేఘాల్లో వెండి రేఖను లేదా సూర్యరశ్మిని పట్టుకోవడానికి ప్రయత్నించడం మన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అభిషేక్ చెప్పారు. అభిషేక్ పరోక్ష వ్యాఖ్యలతో ఈ విడాకుల వార్తలపై మరింత స్పష్టత రావడంతో ఈ జంట మధ్య ఉన్న బంధం పట్ల అభిమానులు ఆశాభావంగా ఉన్నారు. ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటే రష్మిక నుంచి ఊహించని సమాధానం. నేషనల్ క్రష్ రష్మిక మందాన, యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్ పై రూమర్లు కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వార్తలపై ఇప్పుడు ఇద్దరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు ఈ జంటపై మరింత ఆసక్తిని రేపాయి. ఈవెంట్లో హోస్ట్ అడిగిన మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా అనే ప్రశ్నకు రష్మిక నవ్వుతూ ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు అని చెప్పడంతో అభిమానులతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యాఖ్యలతోనే విజయ్తో తన బంధం ఉన్నట్లు పరోక్షంగా అంగీకరించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో ఆదివారం విజయ్ దేవరకొండ, రష్మిక శ్రీలంకలో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది విజయ్ దేవరకొండ VD12 సినిమా షూటింగ్ స్పాట్లో తీసిందిగా వార్తలు వెలువడ్డాయి. రష్మిక, విజయ్ 2018లో గీతా గోవిందంతో కలిసి పనిచేశారు. ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి డియర్ కామ్రేడ్లో మరోసారి జోడీగా నటించారు. అప్పటి నుంచి కలిసి ట్రిప్లకు వెళ్లడం, పండుగలు కలిసి కనిపించడం పలు గాసిప్లకు కారణమయ్యాయి. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో నేను డేటింగ్ లో ఉన్నాను, నాకు 35 సంవత్సరాలు, ఒంటరిగా ఉంటానని అనుకుంటున్నారా అని చెప్పి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రష్మిక చేసిన సందిగ్ధ వ్యాఖ్యలతో వీరి బంధంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. అరెస్టు భయంతో ఆర్జీవీ అదృశ్యం. ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్న పోలీసులు. హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఒంగోలు పోలీసులు వర్మకు అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. కానీ వర్మ ఇంట్లో లేరని సన్నిహితులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మ ఎక్కడికెళ్లారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు రూరల్ PS లో నమోదైన కేసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
ఈ కేసులో హాజరు కాకపోవడం పట్ల పోలీసులు అరెస్టు చర్యలకు సిద్ధమయ్యారు. అరెస్టు నుంచి రక్షణ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించినా కోర్టు ఆయనకు రక్షణ కల్పించలేదు. తాను విచారణకు హాజరవుతానని కాస్త సమయం కోరినా గడువు ముగిసినా హాజరు కాలేదు. దీంతో ఒంగోలు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి వచ్చారు. అయితే వర్మ ప్రస్తుతం అక్కడ లేరు. పోలీసులు ఆయన ఇంటి వద్దే వేచి చూస్తున్నారు. వర్మ అదృశ్యమవ్వడం అరెస్టు భయమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప మూవీ భారీ అంచనాల మధ్య రూపొందుతుంది. ఆవా ఎంటర్టైనర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నీషియన్ సాయంతో రూపొందించిన ఈ సినిమా 25 ఏప్రిల్ 2025న అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించుకుంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయంలో రిలీజ్ డేట్ ను ప్రకటించడం విశేషం. న్యూజిలాండ్ అందాలను తెరపై ఆవిష్కరించిన గ్రాండ్ విజువల్ తో ట్రీట్ అందించనున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్ తో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. కన్నప్ప నుంచి రాబోయే అప్డేట్స్ మరింత హైప్ ను సృష్టించనున్నాయని చిత్ర యూనిట్ చెప్తుంది. రామ్ పోతినేని మహేష్ బాబు పి మైత్రి మూవీ మేకర్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం కానున్న సంచలన తమిళ సంగీత ద్వయం వివేక్ మెర్విన్, ఉస్తాద్ రామ్ పోతినేని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న RAP 022 ద్వారా కోలీవుడ్ సంగీత దర్శకులు వివేక్ మెర్విన్లు టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. రామ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ టాలెంటెడ్ మ్యూజిక్ ద్వయానికి స్వాగతం పలికారు. వివేక్ మెర్విన్ తమిళంలో వడా కర్రీ, పటాస్, గులేబాకవలి, సుల్తాన్ వంటి హిట్ ఆల్బమ్స్ కి సంగీతం అందించి ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈ సంగీత సంచలనాన్ని పరిచయం చేయడం పట్ల సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. RAP 022లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ సినిమా పాటలు మ్యూజిక్ ప్రేక్షకులతో ఎంతటి అంచనాలు పెంచుతున్నాయో ఆసక్తి నెలకొంది. నాగ చైతన్యపై సమంత కామెంట్. నాగ చైతన్య, సమంతల విడాకులు టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. వీరు విడిపోవడానికి గల కారణాలు గోప్యంగానే ఉన్నాయి. కానీ ఇద్దరు పరస్పరం గౌరవం కలిగేలా వ్యవహరించడం ప్రశంసనీయమైంది. ఇప్పుడు నాగ చైతన్య నటి శోభితాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుండగా సమంత తన కెరీర్ పై దృష్టి సారించారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు సమంత హాస్యభరితంగా స్పందించడం వార్తల్లో నిలిచింది. ఖరీదైన బహుమతులు ఇచ్చి వేస్ట్ అనిపించిన సందర్భం ఉందా అన్న వరుణ్ ప్రశ్నకు సమంత నా ఎక్స్ ఇచ్చిన గిఫ్ట్ అని సరదాగా చెప్పడం ఆసక్తి కలిగించింది. ఈ వ్యాఖ్య అభిమానుల్లో మళ్లీ చర్చకు దారితీసింది. అయితే సమంత మాటల వెనుక ఎలాంటి విమర్శలు లేవని కేవలం సరదాగా చెప్పిందంటూ ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, వెన్నపూస రమణారెడ్డి, శ్రీ గణపతి సినిమాస్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రైటర్ మోహన్ దర్శకత్వంలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లాస్యారెడ్డి సమర్పకురాలు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా నటించగా సియా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ, అవినాష్ గొర్లిక్ ఎడిటింగ్ అందించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ను సినిమాకు మంచి అంచనాలు పెంచింది. సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా, రమేష్ రాజ్బాల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఫస్ట్ లుక్ పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రాథమికంగా థ్రిల్లింగ్ ఫ్రీ మైస్ తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల వినోదాన్ని అందిస్తుంది. స్టార్ హీరోగా దేవరకొండ రౌడీవేర్ బ్రాండ్ కు అవుట్లుక్ ఇండియా బిజినెస్ అవార్డు స్టార్ హీరో విజయ్ దేవరకొండకు చెందిన రౌడీవేర్ బ్రాండ్ ఎంతో ప్రజాదరణ పొందింది. తాజాగా అవుట్లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్ 2024 ను ఐకానిక్ ఇండియా స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డును గెలుచుకుంది. విజయ్ తరఫున ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును స్వీకరించారు. విజయంపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రౌడీవేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా నిలిపిన అభిమానులకు మరియు తన టీంకు ధన్యవాదాలు తెలిపారు. స్టైలింగ్ ఫ్యాషన్ తో యూత్ కు చేరువుగా ఉంటూ రౌడీవేర్ ను ప్రతీకంగా నిలుపుతున్నారని అన్నారు. ఈ గౌరవం రౌడీవేర్ బ్రాండ్ ను స్థాయిని మరింత పెంచుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయంతో రౌడీవేర్ యూత్ బ్రాండ్ గా ముందుకు దూసుకెళ్తుంది. వికట కవి చూసి నాకు గర్వంగా అనిపించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత రామ్ తాలూరే. వికట కవి వెబ్ సిరీస్ నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందించింది. ప్రముఖ నిర్మాత రామ్ తాలూరే నిర్మించిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి G5 లో స్ట్రీమింగ్ కానుంది. రామ్ తాలూరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు G5 తో కలిసి పనిచేసి అద్భుతమైన కంటెంట్ ను అందించగలిగామన్నారు. నరేష్ అగస్త్య ఇలాంటి క్వాలిటీతో తెలుగు సిరీస్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మేఘా ఆకాష్ తన పాత్రపై ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ BGM ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వికట కవి నూతనమైన కథనంతో ఆకట్టుకుంటుందని టీం తెలిపింది.